వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలను భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తరగతుల వారీగా బతుకమ్మలు తయారుచేసి వాటిని పాఠశాల ఆవరణలో ఊరేగింపుగా తీసుకువచ్చి సంప్రదాయ గేయాల జతగా ముత్యాలను చేసి ఆటలతో సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకలు గ్రామ ప్రజలను ఆకట్టుకుని తెలంగాణ సంస్కృతి, జీవనశైలిని ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా సాగినట్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. పార్థసారథి, ఉపాధ్యాయులు ఈ సంబరాలు విద్యార్థులకి అవగాహన కల్పించి వారిని సాంస్కృతిక వారసత్వం గురించి గాఢంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. గ్రామ ప్రముఖులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందించి విద్యార్థులకు పండుగ గురించి ప్రత్యక్ష అనుభూతిని కలిగించే ప్రయత్నం గొప్పదని తెలిపారు. ఈ సంబరాలలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారథి, ఇతర ఉపాధ్యాయులు పి. అర్పిత, ఈ. చంద్రశేఖర్, ఎం. ఏ. సాదత్, ఏ. చంద్రకళ, ఎం. నాగరాణి, ఎన్. డి. రాయబోస్, బి. రవికుమార్, బి. రవీందర్, బి. రమేష్, ఎం. రాజేష్, సిహెచ్ సంతోష్, జి. రమేష్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ రమాదేవి, ఏ. లక్పతి, సిహెచ్ రజని, ఏ. స్రవంతి, ఎం. కనకస్వామి, ఎల్. కల్పన, ప్రియాంక పాల్గొన్నారు. Thank you.
జెడ్పీహెచ్ఎస్ గిరిజన పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నేడు జరుపుకోవడం జరుగుతున్నది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ ఇది పెద్ద పండుగ. ఈ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఏంటంటే తెలుగువారికి సంస్కృతికి సాంప్రదాయాలకు చిహ్నమైనటువంటి బతుకమ్మ పండుగ. అందరికీ వాడవాడల ప్రతి ఒక్కరూ ధనిక పేద అని భేదం లేకుండా కొత్త దుస్తులు ధరించి చక్కగా తయారయ్యి బతుకమ్మను పేర్చి వాళ్ళు బతుకూరమ్మ చేసి దాని మీద అమర్చి ఒక గోపురం వలె పెట్టి ఇది బతుకమ్మను 9 రోజులు ఆటలాడుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నైవేద్యాన్ని ఇస్తూ వాళ్ళకు ఈ బతుకమ్మకు గౌరమ్మకు సమర్పించడం జరుగుతుంది. మరి ఇది ఏంటంటే బతుకమ్మ ఏంటంటే ఇది ఈ ధర్మాంగదుడు అనేటువంటి రాజు సత్యవతి వాళ్ళ కుమారులు 9 వారు చనిపోవడం మూలంగా వారు లక్ష్మీదేవిని ప్రార్థించడం మూలంగా లక్ష్మీ అమ్మవారి కటాక్షం చేత ఈ బతుకమ్మ జన్మించిందని కొంత చెప్తూ ఉంటారు. రకరకాలుగా వారి యొక్క వాదన వినిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ గౌరమ్మను మనము పసుపు పూలతోటి పచ్చని పూలతోటి బతుకూరమ్మని చేసి ఇంటింటా వారి నైవేద్యాలు సమర్పించి అందరూ వాళ్ళు మొదటి రోజు నుంచి ప్రారంభించి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకొని ఆ రోజు నాడు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. దసరాకు 2 రోజుల ముందు ఈ యొక్క సద్దుల బతుకమ్మ జరుగుతుంది. ఇది చాలా చక్కటి సాంప్రదాయము. తర్వాత ఈ గౌరమ్మను కూడా ఏంటంటే స్త్రీలకు ఇది ముఖ్యమైన పండుగ. అందుకే స్త్రీ శక్తికి చాటి, అందుకని ఆడవాళ్ళందరూ ఈ రోజు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ప్రతి యొక్క బతుకమ్మలో కూడా గౌరమ్మను పెట్టి వాళ్ళు ఈ విధంగా ఈ బతుకమ్మను పేర్చి అందరూ ఆటలాడుతూ ఉంటారు. గౌరమ్మను వచ్చే పాడి లాస్ట్కి ఏం చేస్తారంటే గౌరమ్మను సాగనంపుతూ ఉంటారు. పోయిరా గౌరమ్మ పోయిరా అమ్మ అని అంటూ ఉంటారు. అమ్మల కన్నా అమ్మ చాలా పెద్ద అమ్మ, సురార్చిత అమ్మ, అంటే పురులు దేవతలు అర్చించేటువంటి అమ్మ ఈ గౌరమ్మ. కాబట్టి ఈ గౌరమ్మను అందరూ చక్కగా పూజించడం జరుగుతుంది. ఇది మనకు చాలా పెద్ద పండుగ. అందరూ కూడా చిన్న పెద్ద ధనిక భేదాన్ని తారతమ్య భేదం లేకుండా జరుపుకోండి పెద్ద పండుగ ఇది మా పాఠశాలలో పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళే పువ్వులు తీసుకొచ్చి పేర్చి ఈ యొక్క బతుకమ్మ తయారు చేసి ఆటలాడుతూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. దానిలో మా టీచర్లందరూ భాగస్వాములయ్యి ఈ బతుకమ్మ పండుగను చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ గుర్జాల మండలం నర్సంపేట. ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు మా ప్రియమైనటువంటి చిన్నారులకు విద్యార్థులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలోని మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, చాలా గొప్ప పండుగ. ఇది ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగల్లో ఒకటి. భూమి, నీరు మరియు ప్రాణవాయువులకు సంబంధించినటువంటి పండుగ. ఈ సందర్భంగా బతుకమ్మలో ప్రకృతిలో లభించేటువంటి అన్ని పూలను సేకరించి వాటిని ఒక మేరు పర్వతంలాగా శంకు ఆకారంలో పేర్చి గౌరీదేవిని ఆరాధించేటువంటి పండుగ. దీన్ని మహిళలు చాలా సంబురాలతో జరుపుకుంటూ మన 9 రోజులు జరుపుకునేటువంటి పండుగ. ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు బతుకమ్మకు ఒక రకమైనటువంటి పదార్థాలను నైవేద్యం చేస్తారు. వాటిని కూడా అన్ని ప్రకృతిలో లభించేటువంటి వాటితో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తూ 9వ రోజు అయినటువంటి చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం చేసినప్పుడు ఆ పూలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి పూలు కాబట్టి మన నీళ్ళన్నీ కూడా అన్ని ఔషధాలతో నిండి ఉంటాయని ప్రతీది. ఇది సుమారు 1000 సంవత్సరాల నుంచి ప్రారంభమైనట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అందరి యొక్క సోదర భావాన్ని తెలియజేసేటువంటి పండుగ. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాలలో కూడా ఈ పండుగను విద్యార్థులకు తెలియజేసి ఈ సంస్కృతి అనేది మనం నిలబెట్టే విధంగా వీళ్ళకు కూడా పండుగను జరిపి చాలా అత్యద్భుతంగా వైభవపేతంగా పండుగను జరుపుకున్నాం. ఈ సందర్భంగా మరొకసారి
దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.